రంగారెడ్డి జిల్లా మోకిలలో స్కూల్ బస్సు బోల్తా పడింది. స్థానిక లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దగ్గరలో అదుపు తప్పిన నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే స్కూల్ బస్సును నడిపే డ్రైవర్ బదులు ఈ రోజు అతని కొడుకు డ్రైవర్ గా రావడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బస్సు స్పీడ్ డిపో స్పీడ్ వచ్చిందంటే స్లో చేసుకుంది. అన్నయ్య స్లో చేసుకుంది. స్పీడ్ బ్రేకర్ దాటినాక స్పీడ్ బ్రేకర్ దాటినాక అన్న స్పీడ్ ఉంచింది. అది బ్రేక్ వాడాక బ్రేక్ నొక్కినాక అప్పుడు టిప్పర్ గుర్తుకుంది. బ్రేక్ పడలేదా బంగారు? అంటే ఎప్పటికొచ్చే డ్రైవర్ వచ్చిందమ్మా? కొత్త ఆయన వచ్చిందా? నలుగురు కూర్చుంటారు. ఫీడ్ పోతున్న అంకులు ప్రకాశ్ అన్న వాళ్ళ కొడుకు ఫీడ్ పోతుంటే అది బ్రేక్ వాళ్ళే ముందున్న డీజిల్ బండి గుద్దింది. గుద్దితే అర్థం మొత్తం పగిలింది. బ్రేక్ చేయలేడా? స్పీడ్ బ్రేక్ దాటింది. అదే బ్రేక్ వేస్తున్నప్పుడు బ్రేక్ వాళ్ళు ఫీడ్ పోయి గుద్దింది. 50 మెంబర్స్ ఉంటారా? ఫోటోస్ 50 ఉంటారా? ఓకే. ఒక్క సీట్ మీద ఎంతమంది కూర్చుంటారు? చిన్న బస్సా పెద్ద బస్సా? మేము ఒక అంకుల్ ఉంటారు. అయితే ఆయన మాకు రోజు వస్తాడు, కానీ వాళ్ళ కొడుకుని పంపించిండు అన్నమాట. అయితే ఆయన స్పీడ్గా నడిపిస్తాడు. అయితే ముంగట చూసుకోకుండా గుద్దేశాడు.